వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం రెగ్యులర్గా ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఓకే, మేజర్గా ఇది ఏంటి అంటే ఎవరైతే కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ఎంసెట్ కి సంబంధించినటువంటి ఎంసెట్ ఈసెట్ లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే మీకు మేము పెట్టినటువంటి ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ రావడం జరుగుతుంది అనమాట. సో కమింగ్ టు ద వీడియో, ఈ ఫస్ట్ బిట్ ఇది మే 2023లో అడిగినటువంటి ప్రాబ్లం. ఓకే, 2023లో అడిగినటువంటి అంటే లాస్ట్ ఇయర్ అడిగినటువంటి ప్రాబ్లం. మ్యాట్రిసెస్ చాలా ఈజీ కాన్సెప్ట్, ఒక్కొక్క బిట్ కి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ అండ్ 2a ప్లస్ 3b మైనస్ 5c అంటే ఇది ఒక కండిషన్. ఏంటి ఆ కండిషను? 2a ప్లస్ 3b మైనస్ 5c ఈక్వల్ టు 0 అనేది కండిషన్. దెన్ ఫైండ్ సి అంటే రెండు మ్యాట్రిసెస్ ఇచ్చేసేసి థర్డ్ మ్యాట్రిక్స్ సి మ్యాట్రిక్స్ ని కనుక్కోమన్నాడు. దానికి సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటంటే 2a ప్లస్ 3b మైనస్ 5c. ఇలాంటి క్వశ్చన్ కి 2a ప్లస్ 3b ఈక్వల్ టు 5c ఇలా రాసుకోవచ్చు. సో దీనికి జనరల్ గా ఏం చేస్తారంటే అందరూ కూడా 2 ఇంటూ ఏ టోటల్ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తారు, 3 ఇంటూ బి 3తో బిని మల్టిప్లై చేస్తారు, 5 ఇంటూ సిని అలా ఉంచుతారు. కానీ ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మీరు సింపుల్ గా ఆప్షన్స్ ని చూడండి. ఓకే, ఆప్షన్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ చూడండి, అన్ని ఆప్షన్స్ కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి. 6/5 7/5 6/5 7/5 2 3/5 2 3/5. డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క ఫస్ట్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, నెక్స్ట్ ఈ యొక్క ఎలిమెంట్, ఈ రెండే చేంజ్ అని చూడండి. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -7/5 ఉంది, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 7/5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -7/5 ఉంది. సో ఇలాంటి కేసెస్ నీకు చూడండి, ఆప్షన్ మొత్తం కూడా రిమైనింగ్ యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా సేమే. కాబట్టి మీరు ప్రాబ్లం మొత్తం చేయకుండా సింపుల్ గా ఈ యొక్క 2a అన్నాడు, 2aని ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏది? ఈ ఎలిమెంట్ అని మల్టిప్లై చేయండి. ఈ ఎలిమెంట్ అని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2 ఇంటూ 2, ఓకే, ప్లస్ 3b అంటే 3తో బి మ్యాట్రిసెస్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 2 ఈక్వల్ టు 5c అనమాట. సో ఇది ఏమవుతుంది? 4 ప్లస్ 5 4 ప్లస్ 6, ఓకే, 4 ప్లస్ 6 ఈక్వల్ టు 5c. ఓకే, సో దీని నుంచి సి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సి ఈక్వల్ టు 10/5 అనమాట. అంటే సి ఈక్వల్ టు ఏమైంది? 2 అయింది. సో ఇప్పుడు సి ఈక్వల్ టు 2 ఫస్ట్ ఎలిమెంట్ ఏదేది ఉందో చూడండి. సో ఈ యొక్క ఆప్షన్ కానీ నెక్స్ట్ ఇక్కడ ఏది ఉంది? డి ఆప్షన్ కానీ, ఈ రెండిట్లో ఒకటి. ఈ రెండిట్లో ఇక్కడ మళ్ళీ 7/5 ఉంది, -7/5 ఉంది. కాబట్టి ఈ యొక్క ఎలిమెంట్ ని కూడా తీసుకోవాలి. ఓకే, సేమ్ అదే కండిషన్ నేను అప్లై చేస్తే ఇక్కడ రాస్తే మీకు కనపడుతుంది. 2a ప్లస్ 3b మైనస్ 3b మైనస్ 5c అనమాట. సో ఈ ఎలిమెంట్ చేయాలి. ఓకే, ఈ ఎలిమెంట్ ని చేయాలి. ఇదే కదా మనకు కావాల్సింది. ఈ 7/5 తెలియాలి. సో 2 ఇంటూ ఫస్ట్ ఏ మ్యాట్రిసెస్ లో -2 ప్లస్ 3 ఇంటూ బి మ్యాట్రిసెస్ లో -1 దట్ ఈక్వల్ టు 5c అనమాట. సో దీని నుండి ఏం రాయొచ్చు అంటే -4 -3 ఈక్వల్ టు 5c. సో దీని నుంచి సి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? -7/5 అనమాట. సి ఈక్వల్ టు -7/5. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉండాలి, ఈ యొక్క ఎలిమెంట్ -7/5 ఉండాలి. సో ఆన్సర్ ఇదే కదా, 2 -7/5. సో ఈ విధంగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని బేస్ చేసుకుని మనం టైం సేవ్ చేసుకోవాలి.
అంతేగాని టోటల్ గా ఇదంతా కూడా మల్టిప్లై చేసి ఈ ప్రతి ఎలిమెంట్ ను మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే మీ యొక్క టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక ప్రొసీజర్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం, అనదర్ బిట్. ఇఫ్ ఏ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, నెక్స్ట్ బి ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో దీనికి వచ్చేసరికి నీకు దీంట్లో ఏం చేయాలి, ఏమన్నాడు, ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ స్క్వేర్ దేనికి ఈక్వల్ గా ఉంటుంది, ఈ యొక్క ఏ స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది, ఏ మైనస్ బీనా, బి మైనస్ ఏనా, ఏ ప్లస్ బీనా, బి స్క్వేరా. సో దీనికి ఈ యొక్క దాంట్లో ఫస్ట్ మనం ఏ మైనస్ బి అయితే ఏమైతే చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ 1 మైనస్ 1, 1 మైనస్ 1, ఇక్కడ చూడండి ఏ మైనస్ బి, 1 మైనస్ 1, ఇక్కడ ప్రాబ్లం సరే, ఇక్కడ దిస్ ఇస్ -3 అనమాట, -3 -2 +4. ఓకే, సో ఇప్పుడు ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే 1 -3 అంటే దట్ ఈక్వల్ టు 4 అయింది. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్. బి మైనస్ ఏ అంటే బి ఎంత, -3 మైనస్ ఏలో ఫస్ట్ ఎలిమెంట్ 1, దట్ ఈక్వల్ టు -4 అనమాట. నెక్స్ట్ ఏ ప్లస్ బి, ఏ ఏలో ఫస్ట్ ఎలిమెంట్ 1, బిలో ఫస్ట్ ఎలిమెంట్ -3. సో 1 - 3 ఈక్వల్ టు -2. నెక్స్ట్ బి స్క్వేర్, సో బి స్క్వేర్ కాబట్టి ఇది పెద్దది, ఇదే చూడండి ఈ 4 ఆప్షన్స్ లో. సో బి స్క్వేర్ అలా రాయాల్సిన పని లేదు, దీన్ని సింపుల్ గా ఏ స్క్వేర్ అన్నమాట, అంటే ఏ స్క్వేర్ నే చేసుకోవాలి. సో దట్ ఈస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు, ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ ఇంటూ ఏ అనమాట. సో ఏ మ్యాట్రిక్స్ ఏ ఏమిచ్చాడు, 1 2 -1 -1 0 2, నెక్స్ట్ 1 2 0. సో ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో దానికి ఏ ఇంటూ ఏగా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ 1 2 -1 -1 0 2. ఓకే, నెక్స్ట్ 1 2 0. సో ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే మల్టిప్లై చేయండి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే మల్టిప్లై చేస్తే మనకి రిమైనింగ్ ఆన్సర్ అనేది వచ్చేసింది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 1, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏంటి, 1 ఇంటూ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, సో 1 ఇంటూ 1 ప్లస్ ఇందులో సెకండ్ ఎలిమెంట్, ఇందులో సెకండ్ ఎలిమెంట్, సో 2 ఇంటూ -1 ప్లస్ -1 ఇంటూ 1. మ్యాట్రిక్స్ ఇక్కడ చూడండి, ఇది రో, ఇది కాలం. ఫస్ట్ ఎలిమెంట్ ని చేసుకున్న, రిమైనింగ్ అంతా కూడా మనకి అవసరం లేదు. ఓకే, రిమైనింగ్ అంతా కూడా చేసుకున్నా కానీ ఉపయోగం లేదు, అంటే టైం వేస్ట్ అది. సో ఇక్కడ ఏమవుతుంది, 1 -2 -1, 1 -2 -1. సో రిమైనింగ్ ఇక్కడ మిగిలేది ఏంటి, -2 అనమాట. సో మనకు ఫస్ట్ ఎలిమెంట్ ని చేసుకుంటే ఏమొచ్చింది, -2 వచ్చింది. సో ఇది ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, జస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ని మాత్రమే మల్టిప్లై చేశా, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ని మాత్రమే యాడ్ చేశా, అదే వచ్చింది కదా. ఫస్ట్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే -2 వచ్చింది. ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ నే నేను మల్టిప్లై చేశా. ఓకే, కాబట్టి ఏ ప్లస్ బి -2 వచ్చింది. కాబట్టి దాని యొక్క ఆప్షన్ ఏంటి అంటే ఏ ప్లస్ బి. సో ఈ విధంగా మొత్తం ప్రాబ్లం చేయకుండా దీనికి ఆన్సర్ చేసేయచ్చు. ఇది 2023లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 1 3 1 7 9 2 3 7, దెన్ టిఆర్ అంటే అక్కడ ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఈక్వల్ టు అన్నాడు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు ఒక చిన్న ప్రాబ్లం, దాని మోడల్లో ఈజీగా అర్థం అవడానికి ఇంకో ప్రాబ్లం చెప్తా. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది 2021లో అడిగినటువంటి ప్రాబ్లము. ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దీనికి ట్రేస్ అన్నాడు, ట్రేస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ట్రేస్ అంటే ఏంటంటే ట్రేస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే డయాగ్నల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క సమ్ అన్నమాట. సమ్ ఆఫ్
diagonal elements. So what are the diagonal here? Diagonal elements are 1, 7, 9. ఇవే డయాగ్నల్ అన్నమాట. దీన్ని డయాగ్నల్ అంటారు. సో సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి? ఏమేమి ఎలిమెంట్స్? 1 ప్లస్ 7 ప్లస్ 9. సో వాట్ ఈస్ దిస్ ఆన్సర్? 1 ప్లస్ 7, 8 ప్లస్ 9, దట్ ఈస్ 17. సో ద ఆన్సర్ ఈస్ 17. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రేస్ అన్నాడు. టిఆర్, ట్రేస్ అంటే డయాగ్నల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఎడిషన్ చేయటమే. ఓకే, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ట్రేస్ అంటే, ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎడిషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడో చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు, దెన్ ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ, ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మీ యొక్క టార్గెట్ ఏంటి అంటే ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ. మీరు ఇక్కడ ట్రేస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నాం. కాబట్టి దీన్ని సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ చేయొచ్చు మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ రాయొచ్చు. సో నీకు ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ తెలియదు, కానీ ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఇది డయాగ్నల్ ఎలిమెంట్. ఓకే, 7, 7. సో దీనికి ఇదేమవుతుంది? 1 ప్లస్ 7 ప్లస్ 7 అంటే దీని యొక్క సమ్ ఆన్సర్ -15 అనమాట. ఓకే, 7 ప్లస్ 7 14 ప్లస్ 1 15. ఇక్కడ నీకు ఇంకేం కావాలి? ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ కావాలి. ఓకే, ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్, అసలు ముందు మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయండి. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ. ఏ మ్యాట్రిక్స్ ఏ ఏముంది? 1 1 3 1 7 9 2 3 7, 1 1 3 1 7 9 2 3 7. ఇదే మ్యాట్రిక్స్. సో దెన్ ఏ ఇంటూ ఏ. కాబట్టి సేమ్ అదే మరలా తీసుకోండి. 1 1 3 1 7 9 2 3 7. జస్ట్ ఈ యొక్క మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయటం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ, ఇందులో ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ప్లస్ ఇందులో సెకండ్ ఎలిమెంట్ 1, ఫస్ట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ 1, నెక్స్ట్ ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ దట్ ఈస్ 3 ఇంటూ ఫస్ట్ కాలంలో థర్డ్ ఎలిమెంట్. ఓకే, అక్కడతో అది అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ దానికి వచ్చేసరికి 1 ఇంటూ ఈ 1 ఇంటూ ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 1 ప్లస్ మరలా 1 ఇంటూ 7 ప్లస్ 3 ఇంటూ 3. ఇక్కడ చూడండి, ఈ యొక్క 3 ఎలిమెంట్స్, ఈ యొక్క సెకండ్ కాదు. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఎలిమెంట్. సో 1 ఇంటూ 3 1 ప్లస్ 1 ఇంటూ 9 ప్లస్ 3 ఇంటూ 7 21 డైరెక్ట్గా వేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ఇంటూ 1, ఈ యొక్క ఎలిమెంట్ రాయాలి. సో 1 ఇంటూ 1 1 ప్లస్ 7 ఇంటూ 1 7 ప్లస్ 9 ఇంటూ 2 18 ఇలా. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, ఈ ఎలిమెంట్ కోసం 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 7 ఇంటూ 7 49 ప్లస్ 9 ఇంటూ 3 27. నెక్స్ట్ 1 ఇంటూ 3 ప్లస్ 7 ఇంటూ 9 63 ప్లస్ 9 ఇంటూ 7 63. సో నెక్స్ట్ సేమ్ ఇదే 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ఇంటూ 1 3, నెక్స్ట్ 7 ఇంటూ 2 14. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఎలిమెంట్ 2 ఇంటూ 1 2 ప్లస్ 3 7s 21 ప్లస్ 7 3s 21. నెక్స్ట్ ఈ డయాగ్నల్ ఎలిమెంట్ లాస్ట్ది 2 ఇంటూ 3 6 3 ఇంటూ 9 27 ప్లస్ 7 ఇంటూ 7 49. మనకు కావాల్సిందండి ఇవన్నీ చేయవసరలా, మీరు జస్ట్ ఈ స్టెప్, ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ కదా, ఈ స్టెప్, ఈ యొక్క లాస్ట్ స్టెప్, వీటి వరకు మల్టిప్లై చేసినా సరిపోతుంది. మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అర్థం కావడం కోసం నేను చెప్పింది ఇది. సో ఇక్కడ వీటి యొక్క ఎలిమెంట్స్ 1 1 ప్లస్ 1 2 2 ప్లస్ 6 అంటే 8 ప్లస్ 49 ప్లస్ 27
49 ప్లస్ 50, 49 ప్లస్ 150 ప్లస్ 27 అంటే 77, 77 ప్లస్ 27 ప్లస్ 6 33, 33 ప్లస్ 9 33 ప్లస్ 9 42, ఓకే 42 ప్లస్ 40 దట్ ఈస్ 82. సో వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది అంటే 167. సో ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ 167 వచ్చింది. సో ఈ 167 మైనస్ 15, 167 మైనస్ 15 అంటే 152. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ యొక్క మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే మల్టిప్లై చేయండి. ఈ రౌండ్ ఆఫ్ చేసినవి మాత్రమే మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే మీకు ఆన్సర్ రిజల్ట్ వచ్చేస్తుంది, టైము సేవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ట్రేస్ అడిగినప్పుడు చేయాలి. ట్రేస్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఓన్లీ. ఓకే, సో ఆ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇది అయిపోయింది ట్రేస్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాడు. సో దానికి ఏ పవర్ 5 ఈక్వల్ టు అంటే ఏ పవర్ 5 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ పవర్ 5 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక వాడు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా కానీ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ ఐ అన్నమాట. నల్ మ్యాట్రిక్స్ అంటే జీరో మ్యాట్రిక్స్, ఏ ఇన్వర్స్. సో దీన్ని ఇప్పుడు ఏ పవర్ 5 ని నేను ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ గా రాశాను. ఓకే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. ఓకే, ఏ క్యూబ్ అంటే ఏంటి అంటే, ఏ క్యూబ్ అంటే మీకు ఐ అనేది వచ్చేసింది అనమాట. ఎలా అంటే దాని యొక్క సింప్లిఫికేషన్ నేను ఒకసారి చెప్తా. ఏ క్యూబ్, సో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ తీసుకోండి. మ్యాట్రిక్స్ ఏ, వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఏ? 1 మైనస్ 1, 1 minus 1, 1, 2 minus 1, 0, 1, 0, 0. ఓకే, సో దీనికి ఫస్ట్ మనకి ఏ క్యూబ్, ఓకే ఏ క్యూబ్ ఆర్ ఏ స్క్వేర్, ఈ వీటిని ఫైండ్ అవుట్ చేసి దీన్ని సింప్లిఫై చేసి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏ స్క్వేర్ కావాలి. ఏ స్క్వేర్ కావాలి అంటే ఏ స్క్వేర్, సో 1 minus 1, 1, 2 minus 1, 0, 1, 0, 0. సో ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. సో మల్టిప్లికేషన్ మీకు తెలుసు కదా, 1 ఇంటూ 1, 1 ఇంటూ 1, 1 ప్లస్ మైనస్ 1 ఇంటూ 2 అంటే దట్ మీన్స్ -2. ఇట్స్ వాల్యూ ఈస్ -2 ప్లస్ 1, -2 ప్లస్ 1. సో నెక్స్ట్ Similarly, 1 into -1, -1 plus 1, 0, plus 1, 0. Okay, next 1 into 1, 1 plus 0 plus 0. Okay, this is the problem. Next, similar గా సింప్లిఫై చేసుకోండి. 2 into 1, 2, -2 plus 0. Next, -2 plus 1 plus 0. Next, 1 in this element. So 2 into 1, 0, minus 0 plus 0. Next 1 into 1, just simplification, 1 plus 0 plus 0. Next minus 1 plus 0 plus 0. Next 1 into 1, 1 plus 0 plus 0. Just మల్టిప్లికేషన్ చేసుకోండి కూల్గా. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి. సింప్లిఫై చేస్తే +2 -2 దట్ ఈస్ 0. ఇక్కడ -1 ప్లస్ 1 0. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది. నెక్స్ట్ 2 -2 0, -2 ప్లస్ 1 -1, 0, 1, -1, 1 ఇది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నీకు కావాల్సింది ఏంటి, ఏ క్యూబ్ కావాలి. సో ఏ స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ అంటే ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాయొచ్చు. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ నీకు ఏమొచ్చిందో చూడండి. సో దట్ ఈస్ 0, 0, 1, 0, -1, 0,
1 మైనస్ 1 1. నెక్స్ట్ మరలా అగైన్ ఏని తీసుకోండి. ఓకే, ఏ తీసుకుంటే దీని యొక్క మల్టిప్లికేషన్ ఏ ఏ అంత 1 మైనస్ 1, అదే మ్యాట్రిసెస్ ఇక్కడ వేయండి. 1 మైనస్ 1 1, 2 మైనస్ 1 0, 2 మైనస్ 1 0, 1 0 0. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సో దీనికి ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇంటూ 1 0, ప్లస్ 0 ఇంటూ 2 0, ప్లస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ అలానే 0 ఇంటూ ఈ టోటల్ ఎలిమెంట్స్ 0 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ 0 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ 0 0. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 2, మైనస్ 1 ఇంటూ 2. ఇక్కడ ఈ యొక్క సెకండ్ ఎలిమెంట్ ఒకసారి చూడండి. ఈ యొక్క ఈ ఎలిమెంట్ ఏంటో చూడండి ఒకసారి. 2 ఇంటూ 1, 2 ఇంటూ 1. ఓకే, ఇక్కడ మిస్టేక్ పడింది. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ ఎలిమెంట్ 2 ఇంటూ 1 2 మైనస్ 0 ప్లస్ 0. సో కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుందంటే 2 అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 0 0 1. Here 0 0 1 0 minus 1 2 1 minus 1 1 అన్నమాట. Okay, so now coming to 0 0 1, this value is 2. Okay, so ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. 0 ఇంటూ హియర్ ఎలిమెంట్స్ 0 into 1 0, 0 into 2 0, 1 into 1 1. ఇది ఓకే, రైట్. నెక్స్ట్ 0 ఇంటూ దీనికి వచ్చేసరికి 0 ఇంటూ మైనస్ 1 అంటే 0, 0 ఇంటూ మైనస్ 1 0, 1 ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0. సో అది ఓకే. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్ 0 ఇంటూ 1 0, మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 2, దట్ ఈస్ మైనస్ 2. నెక్స్ట్ 2 ఇంటూ 1, సో ప్లస్ 2 అన్నమాట. నెక్స్ట్ 0 ఇంటూ మైనస్ 1, minus 1 into minus 1 plus 1 plus 1 minus 1 into here the thing is here 0 into minus 1, this value is 0, minus 1 into minus 1 plus 1 2 into 0, so that is 0. Next coming to this element 0 into 1 0 minus 0 plus 0. Next coming to this one, this element for the third row, so 0 plus minus 1 into 2, so that is minus 2 plus 1 into 1 minus 1. Here once ఒకసారి cross check చేసుకోండి. 1 into 1, 1 into 1 is 1. Here 1 into 1 1 minus 2 plus 1. Next 1 into minus 1 minus 1 minus 1 into minus 1 plus 1 plus 1 into 0 0. Next coming to 1 into 1 1 minus 1 into 0 minus 0, 1 into 0 plus 0. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇప్పుడు వచ్చేది 1 0 0 0 1 0 0 0 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇక్కడ వచ్చింది ఏంటి, ఏ క్యూబ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు నేను ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఏ స్క్వేర్ అంటే వచ్చింది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దీని నుంచి ఏ స్క్వేర్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ రాయొచ్చు. ఏ ఇన్వర్స్ ఇక్కడ మళ్ళీ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఏ క్యూబ్ అంటే ఏంటి, ఏ క్యూబ్ వచ్చేసరికి హియర్ ఏ ఇన్వర్స్. ఏ క్యూబ్ అంటే ఏమవుతుంది,
again identity matrix into inverse. So ఇక్కడ remaining identity matrix I into A inverse వచ్చేసరికి again A inverse. So A power 5 equal to ఏమైందంటే A inverse. So it is the correct answer. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే A inverse into I. So sorry, A inverse I into A inverse, identity matrix into A inverse equal to A inverse. సో అదే ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా A పవర్ 5 ఈక్వల్ టు A స్క్వేర్ ఇంటూ A క్యూబ్ గా రాసుకున్నాడు. A స్క్వేర్ నుండి A క్యూబ్ క్యాలిక్యులేట్ చేశాడు. A క్యూబ్ అంటే I వచ్చింది. ఆ I రావడానికి ఎంత క్యాలిక్యులేషన్ అనమాట. ఓకే, సో మీరు ఇది ఆన్సర్ చేయొచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అడిగాడు. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మిగతా వీడియోలో ప్రాక్టీస్ చేద్దాము. డైలీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and subscribe our Branda Engineering Academy channel. Thank you. If you have any doubts, please mention in a comment box.